రవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు, జర్నీ 2 రాబోతుంది అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కావచ్చు, పీపీపీ, వీటన్నిటిని ఆయన బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అందరూ కలిసి రావాలి, అందరం కలిసి పోరాడదాం, ఈ టైప్లో ఎప్పుడు లేనిది ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జర్నీ 2 ఎలా సాగబోతుంది? రేపు విజయనగర్ అనకాపల్లికి వెళ్తున్నారు ఆయన. అక్కడ మెడికల్ కాలేజీని దాన్ని పరిశీలించి అక్కడ ఏదైనా ఆందోళన చేయాలి అని. కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందిలో పడింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దాని మీద అందరూ, ఈవెన్ కమ్యూనిస్టులు, సిపిఎం, శ్రీనివాసరావు మొన్న కూడా వ్యాసం రాశారు. ఆల్రెడీ 5 కాలేజీలు కట్టారు, 10 కాలేజీలకు భవనాలు ఇవన్నీ ఏదో ఏర్పాటు చేసి ఎంతో కొంత చేశారు. ఇందులో 50% కేంద్రం ఇస్తుంది. అటువంటిప్పుడు ఏదో ఒక విధంగా వాటిని పూర్తి చేసే బదులు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసి మీరు అదేదో గొప్ప విషయంలాగా తప్పనిసరి అన్నట్టు చెప్తారే. చంద్రబాబు నాయుడు 1995లో ఆల్విన్ దగ్గర నుంచి అనేకం ప్రైవేట్గా అప్పగించారు. అవి ఏమైనా నడుస్తున్నాయా? ప్రైవేట్గా ఇచ్చినవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్గం చూపించాయి, కానీ ఏ పరిశ్రమ మళ్ళీ రాలేదు, ఎక్కడ పెద్ద ఉద్యోగాలు రాలేదు అని. సరే, కమ్యూనిస్టులు అంతా తీవ్రంగా విధానపరంగా విమర్శించకపోయినా వైసీపీ వాళ్ళు కూడా మేము తెస్తే మీరు పోగొట్టారు, ఇంతవరకు ఎవ్వరు 17 తేలేదు చేస్తున్నారు. ఇది కొంచెం కలిసి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నట్టున్నారు. అందుకని ఇప్పటివరకు ఆయన పర్యటనలకు వెళ్ళటము, పోలీసులు ఆపడము, లేదా టెన్షన్లు ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. సంఘయ మృతి లాంటి ఘటనలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన నేరుగా కార్యక్షేత్రంలోకి దిగి తనే నిరసనలు, తనే ధర్నాలు ఇలాంటివి కూడా చేయాలని, అనంతపూర్లో కూడా దీని మీద చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి జగన్ 2-0 అంటున్నాడు కదా. నిజానికి మళ్ళీ గెలిచిన తర్వాత 2-0 వేరు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో లోపల అసెంబ్లీకి వెళ్ళకపోయినా మేము ఆ లోటు తెలియకుండా బయట చేస్తున్నాము. ఏదో ఒకటి చేయకపోతే మీరు అక్కడేం మాట్లాడకుండా ఇక్కడ తాడేపల్లి భవనంలో కూర్చొని మీడియా ముందు 1-2 గంటలు చెప్తే ఉపయోగం ఏంటనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఇంకొకటి, తనతో పోలిస్తే నాయకుల్లో ఎక్కువ మంది అంత ఫోర్స్ఫుల్గా, శక్తివంతంగా ఎదుర్కోవట్లేదనే ఒక సందేహం కూడా ఉంది. దానికి అనేక కారణాలు. వైసీపీ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు సలహాదారులు, అప్పుడు స్క్రిప్టులు రాసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది లేరు. సో ఏదో కొంతవరకు ఎదుర్కొంటున్నారు, కానీ ఒక క్రమ పద్ధతిలో లేదు. సో ఇది మార్చడానికి కోసం ఆయనే రంగంలోకి రావాలి అని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా రెండోది, నేను ఇంకో చోట కూడా చెప్పాను, కేసులు వీటన్నిటిలో కొద్దిగా గొప్ప ఉపశమనం రావటము, హైకోర్టు కూడా పోలీసులకు అక్షింతలు వేయటము, సుప్రీంకోర్టు దాకా కూడా రావటము. ఇప్పుడు వల్లభనేని వంశీ దగ్గర నుంచి మొదలైంది కదా, వస్తారా రాదా అని. అక్కడి నుంచి అది అలా నడుస్తూ వచ్చింది. పేరుని నాని అరెస్ట్ చేస్తారంటే అదే అవ్వాల, కాకినాడ సీజ్ డిస్ట్రిక్ట్ అంటే అదే అవ్వాల. ఇప్పుడు మిథున్ రెడ్డి వీళ్ళందరూ విడుదలయ్యారు. మిథున్ రెడ్డి రాగానే ఆయన జైల్లో ఉన్నాడని చెప్పి ఆయనకు తగ్గించిన జిల్లాల బాధ్యతలు నెల్లూరు, అనంతపురం మళ్ళీ మిథున్ రెడ్డికి ఇచ్చి ఆయన పంపిస్తున్నారు. మిథున్ రెడ్డి తన కేసు గురించి తను మాట్లాడకూడదు, కానీ ఆయన అంటూ వెళ్తే చంద్రబాబు పథకం ప్రభుత్వం దెబ్బతిని మనవాడు బయటకు వచ్చాడని ఒక మెసేజ్ వాళ్ళకి పంపించవచ్చని. సో ఈ విధంగా పార్టీ క్యాడర్ శ్రేణుల యొక్క మనోధృతి నిలబెట్టడం అన్నది ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దానికి తగిన కసరత్తు, దానికి తగిన సమాచారం, అట్లాంటివన్నీ ఎంత ఇది చేస్తున్నారంటే మాలాంటి వాళ్ళ మూలత ఎవరైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడినా వెంటనే దాన్ని తీసుకొని పైన కింద పెట్టి వాళ్ళు దాన్ని వాడుకోవటం అనేది కనిపిస్తుంది. ఎవరినైనా చంద్రబాబు వాళ్ళు మాట్లాడిన నెగిటివ్గా ఉపయోగపడేవి. కానీ సో కొంత వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దీని గురించి బాగా చేయాలి. అలాగే దే ఆర్ వెరీ హ్యాపీ దట్ బాలకృష్ణ ఎపిసోడ్ కూడా చాలా దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. చిరంజీవి, నేను మళ్ళీ ఆ వివాదంలోకి పోను, కానీ మమ్మల్ని మర్యాదగా చూశారు అని చెప్పింది తమకు చాలా అనుకూలమైన విషయం. ఆయన మీద ఏ పెద్ద దుష్ప్రచారం, ఎన్నికల ప్రచారంలో అతి తీవ్రమైన అంశంగా 2-3 అంశాలు పనిచేసాయి. చంద్రబాబు అరెస్టు, అలాగే భువనేశ్వరి మీద దుర్భాష, తప్పుడు మాటలు మాట్లాడటం, ఇది కూడా ఒకటి. సినిమా వాళ్ళు, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం, ఇప్పుడు ఆయన వచ్చి చెప్పారు కదా, దీన్ని మనం అప్పుడు ఎందుకు చెప్పలేదని కూడా కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా తనకున్న అనుకూల అంశాలను చెప్పుకోవడం ఒకటి. కడపలో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలాయి అని, ఇంకా నేను రంగంలోకి దిగిపోతున్నాను అనే ఒక మెసేజ్ చేర్చాలి అని దీనికోసం ఆయన వస్తున్నట్టు. దీనికోసం తను లేనప్పుడు పార్టీ యంత్రాంగం మీద నడపడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ సలహా బృందాన్ని కూడా పెట్టుకున్నారని కూడా
చెప్తూ ఉన్నారు. మరి క్షేత్రస్థాయికి వచ్చి ఏం మాట్లాడతారు? సమస్యలు విధానాలు మాట్లాడతారా? మళ్ళీ బావిలో దూకు, కాల్ చేయాలి, ఇట్లాంటివి అగ్రెసివ్గానో లేకపోతే ఫెరోష్ మాట్లాడి లేని కొన్ని సమస్యలు తెచ్చుకుంటారా? మనం చూడాలి. ఆయన అదనంగా మాట్లాడకుండా అంశాల వారీగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ. అంటే ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉంది, ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి కాబట్టి అనే ఫీలింగా సార్? అదే ఆయన చెప్తున్నారు పదే పదే. అంటే మొత్తం మీద అందరూ అంటున్నారు అసంతృప్తి పెరిగింది, కొంచెం అనుకున్న దానికంటే తొందరగానే పెరిగింది, అవి ఇవి ఆలస్యం చేయటం వల్ల అని. అందుకే ఇందాక చంద్రబాబు నాయుడు అన్నిసార్లు అసంతృప్తి వెలిబుచ్చుతున్నాడు, క్లాసులు పీకుతున్నాడు అంటే సంతోషంగా ఉంటే ఎవరు పీకుతారు? క్లాసులు పీకడానికి అదే కదా కారణం. ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఆటో వాళ్లకు 15,000 ఇచ్చారు సహాయం, మంచిదే అది. పైగా మహిళలకు ఉచిత బస్సు అన్న తర్వాత ఆటోలకు ఉండట్లేదు. మామూలుగానే హైదరాబాద్ లాంటి నగరాలతో పోలిస్తే విజయవాడలో తక్కువగా ఉంటుంది వినియోగం. కానీ నేను చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కోట్లు వేసుకొని నేను ఆటో వాడిని అన్నగారు రూటు అని అన్న లెవెల్లో వెళ్ళి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే ఈ పథకాలను మేము చేస్తున్నాం అనేది గరిష్టంగా మ్యాక్సిమం ప్రజలకు తీసుకోవాలని వాళ్ళు తంటలు పడుతున్నారు. వాళ్ళు ఎందుకు పడుతున్నారు అంటే ఇంకా అది పూర్తి కాకముందే పేరుని దాన్ని కూర్చొని మీ సూపర్ 6లో 4వ పేజీలో ఉంది ఇది అమలు జరిపారా, 3వ పేజీలో ఉంది అమలు జరిపారని ఆయన నిలదీస్తున్నాడు. కాబట్టి ఒక హోరాహోరీ రాజకీయం నడుస్తూ ఉంది. సరే, రైట్ సార్.